శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాభారతం 5వ భాగం. భీముని బలం. కుంతీదేవి ఒకసారి భీముని ఎత్తుకొని దేవాలయానికి వెడుతున్న తరుణంలో ఒక పులి ఆమె మీదకు ఉరికింది. పాండురాజు దానిని చంపేలోగా కుంతి భీముని ఒక బండరాతిపై జారవిడిచింది. కేవలం 10 రోజుల శిశువు పడగానే ఆ రాయి పొడి పొడి అయ్యింది. భీముని బలానికి పాండురాజు ఆశ్చర్యపడ్డాడు. ధృతరాష్ట్రునికి 9 కుమారులు కలిగారని విని పాండురాజుకు కూడా ఇంకొక కుమారుడు కావాలని కోరిక కలిగింది. అతడు దేవేంద్రుని గురించి తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై ముల్లోకాలను జయించగలిగిన కుమారుడు కలుగుతాడని వరమిచ్చాడు. కుంతీదేవితో దేవతల అధిపతి అయిన ఇంద్రుని అంశతో ఒక కుమారుని పొందమని చెప్పాడు. కుంతీదేవికి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో తేజోవంతుడైన పుత్రుడు కలిగాడు. అప్పుడు ఆకాశవాణి ఇతను కార్తవీర్యార్జునుని కంటే వీరుడవుతాడు కనుక అర్జునుడని పిలువబడతాడు అని పలికింది. కుంతీదేవి గాంధారి సంతానవతులైన తరువాత మాద్రి సంతానం కొరకు చింతించడం చూసి పాండురాజు మంత్రమహిమ ద్వారా మాద్రికి సంతానం కలిగించమని అడిగాడు. కుంతి మాద్రికి మంత్రోపదేశం చేయించగా మాద్రి అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులను పొందింది. పాండురాజు భార్యలతో పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఒక వసంతకాలం సమయంలో ప్రకృతి మనోజ్ఞంగా ఉన్న సమయంలో పాండురాజు మాద్రి సౌందర్యానికి ఆకర్షితుడై బలవంతంగా ఆమెను చేరాడు. ఆపై శాప కారణంగా మరణించాడు. ఇది చూసిన మాద్రి భయంతో ఉనికిపోతూ భర్త శవాన్ని చూసి రోధించసాగింది. అక్కడకు వచ్చిన కుంతీదేవి జరిగిన విషయం గ్రహించి సహగమనానికి సిద్ధపడింది. కానీ మాద్రి అందుకు అంగీకరించలేదు. భర్త తన వలన మరణించినందున తాను సహగమనం చేస్తానని చెప్పి తనకంటే సమర్థురాలైన కుంతికి 5 పుత్రులను కాపాడే బాధ్యతను అప్పగించి తాను భర్తతో సహగమనం చేసింది. కుంతీదేవికి అక్కడి మునులు సహకరించి వారిని తీసుకొని హస్తినాపురానికి వెళ్ళారు. పాండురాజు కుమారులను చూడటానికి హస్తినాపురం ప్రజలు తరలివచ్చారు. దుర్యోధనుడు తన తమ్ములతో పురోహిత సమేతంగా ఎదురువచ్చి వారిని సాదరంగా తీసుకువెళ్ళాడు. భీష్ముడు, విదురుడు, సత్యవతి, అంబిక, అంబాలిక వారికి ఎదురువచ్చి మునులకు నమస్కరించి కుంతీదేవిని ఓదార్చి పాండుకుమారులను ఎత్తుకొని ముద్దాడారు. మునులు కుంతీ సహితంగా పాండుకుమారులను వారికి అప్పగించి పాండురాజు మరణవార్త మాద్రి సహగమన వార్తను చెప్పారు. ఆ తరువాత భీష్ముడు పాండుసుతులతో పాండురాజుకు ఉత్తర సంస్కారం చేయించాడు. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన వ్యాసుడు తన తల్లి సత్యవతితో, అమ్మ, ధృతరాష్ట్రుని కుమారులు దుర్మార్గులు, వారి ఆగడాలు మీరు చూడలేరు కనుక మీరు తపోవనానికి వెళ్ళి ప్రశాంతంగా జీవించండి అని చెప్పాడు. సత్యవతి, అంబిక, అంబాలికలను తీసుకుని తపోవనానికి వెళ్ళింది. కాలక్రమేణా 3 స్వర్గస్థులయ్యారు. ధృతరాష్ట్రుడు తన కుమారులను తమ్ముని కుమారులను భేదభావం లేకుండా పెంచుతున్నాడు. భీముడు తన బలంతో దుర్యోధనుని తమ్ములను ఆటలలో ఓడిస్తూ ఉండటం దుర్యోధనునికి సహింపరానిదయ్యింది. అతని బల సంపన్నతకు ఈసు భయం కలిగిన దుర్యోధనుడు తమ్ముడు దుశ్శాసనుడు మేనమామ శకునితో చేరి కుటిలోపాయాలు ఆలోచించసాగారు. భీముని చంపి ధర్మరాజుని చెరలో పెడితే కాని తనకు రాజ్యం దక్కదని అనుకున్నాడు. దీనికి శకుని వంతపాడాడు. ఒకరోజు పిల్లలంతా జలక్రీడలలో మునిగి తేలి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో దుర్యోధనుడు తమ్ములతో చేరి భీముని తీగలతో కట్టించి గంగానదిలో త్రోయించాడు. భీముడు ఒళ్ళు విరవగానే ఆ తీగలన్నీ పటాపంచలైపోయాయి. మరొక రోజు దుర్యోధనుడు సారథిని ప్రేరేపించి భీముని నల్లత్రాచులతో కరిపించాడు. భీముని వజ్ర శరీరాన్ని ఆ పాము కోరలు ఛేదించలేకపోయాయి.
ఒకరోజు దుర్యోధనుడు భీమునికి కాలకోట విషం ఆహారంలో కలిపి తినిపించాడు. భీముడు ఆ ఆహారాన్ని జీర్ణించుకున్నాడు. భీష్ముడు కుమారులందరికీ విద్యను మొదట కృపాచార్యుని వద్ద, ఆ తరువాత ద్రోణాచార్యుని వద్ద నేర్పించసాగాడు. అప్పుడు జనమేజయుడు మహర్షి, కృపాచార్యుడు ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతం తెలపగలరా అని వైశంపాయనుని అడిగాడు. కౌరవుల నామధేయాలు: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుశ్శలుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, సుబాహుడు, దుష్ప ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, వివింశతుడు, వికర్ణుడు, శలుడు, సత్వుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, శరాసనుడు, దుర్మధుడు, దుర్విగాహుడు, వివిస్సుడు, వికటాననుడు, నోర్ణనాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రానుడు, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచనుడు, అయోబాహుడు, మహాబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు, భీమలుడు, బలాకుడు, బలవర్ధనుడు, నోగ్రాయుధుడు, సుషేణుడు, కుండధారుడు, మహోధరుడు, చిత్రాయుధుడు, నిషింగుడు, పాసుడు, బృందారకుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూదరుడు, దృఢ సంధుడు, జరాసంధుడు, సదుడు, సువాగుడు, ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు, సేనాని, దుష్పరాజుడు, అపరాజితుడు, కుండశాయి, విశాలాక్షుడు, దురాధరుడు, దుర్జయుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాయువేగుడు, సువర్చుడు, ఆదిత్యకేతుడు, బహ్వాసి, నాగదత్తుడు, అగ్రయాయుడు, కవచుడు, క్రధనుడు, కుండినుడు, ధనుర్ధరోగుడు, భీమరథుడు, వీరబాహుడు, వలోలుడు, రుద్రకర్ముడు, దృఢ రథాస్త్రుడు, అదృశ్యుడు, కుండభేది, విరావి, ప్రమధుడు, ప్రమాధి, దీర్ఘరోముడు, దీర్ఘబాహువు, ఊడోరుడు, కనకధ్వజుడు, ఉపాభయుడు, కుండాసి, విరజనుడు. 101వ కుండ నుండి దుస్సల అనే ఆడపిల్ల జన్మించింది. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, ద్రుపదుడు జన్మవృత్తాంతం. గౌతముడు అనే మహామునికి శరద్వంతుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి వేదాధ్యయనంలో ఆసక్తి లేక ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇంకా సంపాదించాలని ఆశించి ఘోరమైన తపము ఆచరించాడు. అతని తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు జలపద అనే యువతిని పంపించాడు. ఆమెను చూసిన శర్వందుడు పరవశుడయ్యాడు. అతని చేతిలోని ధనుర్బాణాలు జారవిడిచాడు. అతనికి వీర్యపతనం జరిగి ఒక రెల్లు పొదపై పడింది. శరద్వంతుడు తిరిగి తపస్సుకు వెళ్ళాడు. పతనమైన వీర్యం 2 భాగాలుగా విడిపడి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు జన్మించారు. ఒకరోజు శంతన మహారాజు వేటకు వచ్చి ఆ బిడ్డలను పక్కన ఉన్న ధనుర్బాణాలు, జింక చర్మాలు చూసి వారు బ్రాహ్మణ బాలులని గ్రహించి తీసుకువెళ్ళి పెంచుకున్నాడు. వారికి కృపి, కృపుడు అని పేర్లు పెట్టాడు. ఒకనాడు శరద్వంతుడు వచ్చి వారు తన పిల్లలని చెప్పి కృపునకు ఉపనయనం చేసి ధనుర్విద్య నేర్పించాడు. కృపాచార్యుని భీష్ముడు పాండవ కౌరవులకు గురువుగా నియమించాడు. భరద్వాజముని గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఘృతాచి అనే అప్సరస గంగానదిలో జలకాలాడుతున్నప్పుడు ఆమె వస్త్రం తొలగిన సమయంలో భరద్వాజుడు చూశాడు. అది చూసిన భరద్వాజునకు వీర్యపతనం జరిగింది. అతడు ఆ వీర్యాన్ని ఒక ద్రోణంలో అంటే కలశంలో దాచాడు. ఆ వీర్యం నుండి శుక్రాచార్యుని అంశతో ద్రోణుడు జన్మించాడు. భరద్వాజుని స్నేహితుడు పాంచాల దేశరాజైన పృషతుడు. అతడు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేశాడు. అతడికి ఒకరోజు మేనక అనే అప్సరసను చూసి వీర్యపతనం జరగగా దాని నుండి ద్రుపదుడు జన్మించాడు. పృషతుడు ఆ బాలుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి పాంచాల దేశానికి వెళ్ళాడు.
భరద్వాజ ఆశ్రమంలో ద్రోణుడు ద్రుపదుడు కలిసి విద్యను అభ్యసించారు. ద్రుపదుడు పాంచాల దేశానికి వెళ్ళి రాజయ్యాడు. ద్రుపదుడు అగ్నివేశుని వద్ద అస్త్ర విద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుని చెల్లెలు కృపిని ద్రోణుడికిచ్చి భరద్వాజుడు వివాహం చేశాడు. వారిరువురికి అశ్వత్థామ అనే కుమారుడు కలిగాడు. పరశురాముడు తన ధనాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని తెలుసుకొని ధనార్థి అయి ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళాడు. కాని అప్పటికే ధనమంతా దానం చేసిన పరశురాముడు మిగిలి ఉన్న అస్త్రశస్త్రాలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. ద్రోణుడు అవి చాలని చెప్పి అస్త్రశస్త్రాలను ప్రయోగం ఉపసంహారాలతో సహా నేర్చుకున్నాడు. ఒకరోజు ద్రోణుడు చిన్ననాటి స్నేహం పురస్కరించుకొని ద్రుపదుని వద్దకు వెళ్ళాడు. ద్రుపదుడు గర్వి అయి స్నేహమంటే సమానంతస్తు ఉండాలని పేద బ్రాహ్మణుడితో స్నేహమేమిటని అవమానించి పంపాడు. ఆ అవమానం భరించలేక ద్రోణుడు రాజ్యం విడిచి హస్తినాపురానికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు హస్తినలో ప్రవేశించే సమయంలో జరిగిన సంఘటన ఆయనను పాండుసుతులకు కౌరవులకు గురువయ్యేలా చేసింది. పాండవులు కౌరవులు బంతితో ఆడుకునే సమయంలో అది ఒక లోతైన నూతిలో పడింది. వారు దానిని తీయడానికి విఫల ప్రయత్నం చేసి నిస్సహాయంగా చూస్తున్న సమయంలో అక్కడకు కుటుంబ సహితంగా వచ్చిన ద్రోణాచార్యుడు ఆ బంతిని ఒకదాని తరువాత ఒక బాణాన్ని వేస్తూ బయటికి తీసి రాజకుమారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు ద్రోణుని రాజకుమారులకు ఆచార్యునిగా నియమించాడు. విద్య నేర్పడానికి ముందు అతడు రాకుమారులను చూసి మీలో నా కోరికను తీర్చగలవారు ఎవ్వరు అని ప్రశ్నించాడు. అందరూ సంశయిస్తుండగా అర్జునుడు మాత్రం ముందుకు వచ్చి గురుదేవా, నేను మీరు ఏది కోరితే అది చేస్తాను అన్నాడు. దేశదేశాల నుండి వచ్చిన రాకుమారులతో ద్రుపదుని కుమారుడు కర్ణుడు కూడా ద్రోణుని వద్ద విద్యను అభ్యసించసాగాడు. కర్ణుడు మాత్రం ఎప్పుడూ దుర్యోధన పక్షం వహించేవాడు. అర్జునుడు మాత్రం గురువును వినయ విధేయతలతో సేవిస్తూ ద్రోణుని ప్రేమాభిమానానికి పాత్రుడయ్యాడు. అశ్వత్థామకు అర్జునుడంటే విద్యా మత్సరం ఉండేది. ఒకరోజు అర్జునుడు భోజనం చేస్తుండగా దీపం ఆరిపోయింది. అర్జునుడు చీకటిలో అన్నం తింటూ ఉండగా చీకటిలో బాణప్రయోగం కూడా చేయవచ్చన్న ఆలోచన వచ్చి అలా అభ్యాసం చెయ్యనారంభించాడు. అది చూసి ద్రోణుడు అర్జునుని పట్టుదలకు మెచ్చి పరశురాముని వద్ద తాను నేర్చుకున్న విద్యనంతా నేర్పించాడు. దుర్యోధనాదులు భీముని బలం, అర్జునుని విలువిద్య నైపుణ్యం సహించలేకపోయారు. ఒకరోజు ద్రోణుడు రాజకుమారులకు విలువిద్యలో పరీక్ష పెట్టాడు. ఒక పక్షి బొమ్మను చెట్టు కొమ్మకు కట్టి ఒక్కొక్కరిని పిలిచి వారి ఏకాగ్రతను పరీక్షించగా అర్జునుడికి తప్ప ఎవరికీ తగినంత ఏకాగ్రత లేదని గ్రహించాడు. ఒకరోజు ద్రోణుడు నదిలో స్నానమాచరిస్తుండగా ఒక మొసలి అతని కాలును పట్టుకుంది. అతడు రక్షించమని వేసిన కేకలకు రాకుమారులంతా దిక్కుతోచగా పరుగెడుతున్న సమయంలో అర్జునుడు చాకచక్యంగా బాణం వేసి గురువుని రక్షించాడు. ఎప్పటికైనా అర్జునుడు ఒక్కడే ద్రుపదుని పట్ల తనకు కలిగిన పగ చల్లార్చగలడని గ్రహించి ద్రోణుడు అర్జునునికి దివ్యాస్త్రాలను ఇచ్చాడు. ఏకలవ్యుడు. ద్రోణుని కీర్తి విని హిరణ్యధన్యుడు అనే ఎరుకల రాజు కుమారుడు ఏకలవ్యుడు అతనిని తన గురువుగా ఎంచుకున్నాడు. అతడు ద్రోణుని వద్దకు వెళ్ళి విలువిద్య నేర్పమని కోరాడు. హీనజాతివాడికి విలువిద్య నేర్పడానికి ద్రోణుడు అంగీకరించలేదు. పట్టువదలని ఏకలవ్యుడు అడవిలో ద్రోణుని విగ్రహం పెట్టి భక్తితో విలువిద్యను సాధన చేశాడు. ఒకరోజు పాండవులు కౌరవులు ఉన్న సమయంలో పాండవుల వేటకుక్క తప్పించుకుపోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశంలో మొరగసాగింది. ఏకలవ్యుడు 7 బాణాలు సంధించి ఆ కుక్క నోట్లో కొట్టాడు. ఆ బాణాలతో ఆ కుక్క పాండవుల చెంతకు రాగా అది చూసిన రాకుమారులు ఆ బాణాలు సంధించిన నైపుణ్యం విస్మయపరిచింది. వారు వెతుక్కుంటూ ఏకలవ్యుని చూసి అతడు ద్రోణుని శిష్యుడని అతని ద్వారానే అడిగి తెలుసుకున్నారు. అర్జునుడు ద్రోణునితో, గురువర్యా, నేను మీ ప్రియ శిష్యుణ్ణి అని చెప్పారు కదా, నాకంటే ఏకలవ్యుని విలువిద్యలో నైపుణ్యత అధికంగా ఇచ్చారెందుకు అని వేదనగా అడిగాడు. ద్రోణుడు అర్జునునితో ఏకలవ్యునికి దగ్గరకు వెళ్ళి అతని వద్ద గురుదక్షిణగా అతని బొటనవేలిని గ్రహించి అర్జునుని జగదేక వీరునిగా చేశాడు.
ఆదిపర్వం షష్టమాశ్వాసం. అస్త్ర విద్యా ప్రదర్శన. పాండవులు కౌరవులు అస్త్రశస్త్ర విద్యాభ్యాసంలో నైపుణ్యం సాధించారు. ఒకరోజు ద్రోణుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి భీష్ముడు, వ్యాసుడు, విదురుడు, శల్యుడు, కృపుడు, సోమదత్తుడు, శకుని లాంటి పెద్దల ముందు రాజకుమారుల విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయమని కోరాడు. ధృతరాష్ట్రుడు అందుకు సమ్మతించి విదురుని పిలిచి తగు ఏర్పాట్లు చేయమని కోరాడు. విదురుడు ప్రదర్శనశాలను నిర్మింపజేశాడు. అస్త్ర విద్యా ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు గాంధారి సమేతంగా వచ్చాడు. వ్యాసమహర్షి, కృపాచార్యుడు, శల్యుడు, భీష్ముడు, సోమదత్తుడు, విదురుడు తమ తమ ఆసనాలలో ఆసీనులయ్యారు. తేజోమయుడై ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలతో అక్కడకు వచ్చాడు. ఆయన వెనుక పాండవులు కౌరవులు వయస్సుక్రమంగా వరుసగా నిలిచారు. ముందుగా రాకుమారులందరూ అస్త్రశస్త్ర ప్రదర్శన చేశారు. ఆ తరువాత భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధ ప్రదర్శన ప్రారంభించి తమ నైపుణ్యం చూపించసాగారు. వారిరువురు తీవ్రంగా పోరాడుకుంటున్నారు. వారి యుద్ధాన్ని చూస్తున్న పౌరులు కావేశాలు పెంచుకుంటున్నారు. విదురుడు ధృతరాష్ట్రునికి, గాంధారికి జరుగుతున్నవి వివరించి చెబుతున్నాడు. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన ద్రోణుడు అశ్వత్థామను భీమ దుర్యోధన యుద్ధాన్ని ఆపించమని ఆదేశించాడు. ఆ తరువాత అర్జునుని విలువిద్యా ప్రదర్శన ఉంటుందని ప్రకటించాడు. అర్జునుడు రంగప్రవేశం చేయగానే జనులు ఆనందోత్సాహాలతో జయజయధ్వానాలు చేయడం ప్రారంభించారు. కొడుకు ప్రయోజకుడైనందుకు కుంతీదేవి ఆనందించింది. విదురుని ద్వారా ఆ కలకలానికి కారణం తెలుసుకుని ధృతరాష్ట్రుడు, గాంధారి సంతోషించారు. అర్జునుడు గురువు అనుమతి తీసుకుని ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, వాయవ్యాస్త్రం, మేఘాస్త్రం మొదలైనవి ప్రదర్శించాడు. ప్రజలు అర్జునుని అస్త్ర విద్యా నైపుణ్యం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతలో కర్ణుడు రంగస్థల ప్రవేశం చేశాడు. సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న కర్ణుని చూసి జనులు విస్మయం చెందారు. కర్ణుడు సభామధ్యమంలో నిలబడి గురువుకు నమస్కరించి అర్జునునితో, అర్జున, ఈ విద్యలు ప్రదర్శించడానికి ప్రావీణ్యం అవసరం లేదు. జనం మెచ్చేలా ఈ విద్యలు నేను కూడా ప్రదర్శించగలను అన్నాడు. అది చూసి అర్జునుడు కోపించాడు. దుర్యోధనుడు సంతోషించాడు. కర్ణుడు ద్రోణుని అనుమతితో అర్జునుడు చేసిన విద్యలన్నీ ప్రదర్శించాడు. దుర్యోధనుడు ఆనందంతో కర్ణుని వద్దకు వెళ్ళి తనతో చెలిమి చెయ్యమని కోరాడు. కర్ణుడు అర్జునునితో ద్వంద్వ విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ద్రోణుని అనుమతి కోరాడు. పిలవకుండా వచ్చినందుకు అర్జునుడు కర్ణుని ఆక్షేపించాడు. కర్ణుడు అస్త్ర విద్యా ప్రదర్శన వీరుల సొత్తు కనుక ఎవరూ పిలవనవసరం లేదని అభిప్రాయం వెలుగుచ్చాడు. దుర్యోధనుడు వెంటనే కర్ణునికి అర్జునునితో ద్వంద్వయుద్ధానికి అనుమతి ఇచ్చాడు. ఇరువురి మధ్య యుద్ధం ఘోరంగా సాగింది. ఒక సమయంలో కర్ణుడు ప్రయోగించిన పర్జన్యాస్త్రం అర్జునుని కనిపించకుండా చెయ్యగానే కుంతీదేవి మూర్ఛపోయింది. అర్జునుడు వాయవ్యాస్త్రంతో ఆ మేఘాలను పారద్రోలాడు. వ్యవహారం శృతిమించుతోందని గ్రహించిన కృపాచార్యుడు ఇద్దరి మధ్య నిలిచి, కర్ణ, ఇతడు పాండుసుతుడు, క్షత్రియుడు. అర్జునునితో యుద్ధం చెయ్యాలంటే నీవు నీ వంశక్రమం, తల్లిదండ్రుల గురించి చెప్పాలి అన్నాడు. కర్ణుడు బదులు చెప్పలేక సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి, కులము, శౌర్యము, అధిక సేన కలవారు రాజులుగా అంగీకరింపబడతారు కనుక కర్ణుని ఇప్పుడే అంగరాజ్యానికి రాజుని చేస్తాను అని చెప్పి వెంటనే భీష్మ, ధృతరాష్ట్రుల అనుమతితో రాజ్యాభిషిక్తుని చేశాడు. కర్ణుడు పొంగిపోయి ఆనందంతో, నాకు నీవిచ్చిన ఈ గౌరవానికి నీకు నేను ఏమి చెయ్యగలను అన్నాడు. దుర్యోధనుడు బదులుగా అతని స్నేహం కావాలని కోరాడు. కర్ణుడు అందుకు అంగీకరిస్తూ జీవితాంతం తన స్నేహాన్ని అందిస్తానని మాటిచ్చాడు. అప్పుడు అక్కడకు చేరిన కర్ణుని తండ్రిని చూసిన భీముడు, సోతపుత్రుడువైన నీవు రథం నడుపుకోక అర్జునునితో యుద్ధం ఎందుకు అని చులకనగా మాట్లాడాడు. అందుకు దుర్యోధనుడు, ఇంతటి తేజస్శాలి సూతకులంలో పుడతాడా? అయినా దేవతల పుట్టుక, ఋషుల పుట్టుక, నదుల పుట్టుక, వీరుల పుట్టుక ఎంచకూడదని నీకు తెలియదా? దేవేంద్రుని వజ్రాయుధం దధీచి వెన్నెముక నుండి పుట్టలేదా?
పరమశివుని కుమారుడు రెల్లు పొదలలో పుట్టలేదా? మన గురువుగారు కుంభంలో పుట్టలేదా? ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణులకు పుట్టలేదా? అంతవరకు ఎందుకు? మీ పుట్టుకలు ఎలాంటివి? కాబట్టి కర్ణుని జన్మ గురించి యోచించ పని లేదు. అతడు ఇప్పుడు రాజు అన్నాడు. అంతలో సూర్యాస్తమయం అయింది. అంతటితో విద్యా ప్రదర్శన ముగిసింది. దుర్యోధనుడు కర్ణునితో రాజసౌధానికి వెళ్ళాడు. కుంతీదేవి కర్ణుని గుర్తించిన లోకనిందకు వెరచి చెప్పలేకపోయినందుకు వేదన పడింది. గురుదక్షిణ. రాకుమారుల విద్యా ప్రదర్శన పూర్తి అయ్యింది. గురుదక్షిణ ఇచ్చే సమయం ఆసన్నమైంది. రాకుమారులంతా గురువుకు ఏమి కావాలో చెప్పమని అడిగారు. పాతపగ గుర్తుకు వచ్చిన ద్రోణుడు గర్వాంధుడైన ద్రుపదుని తెచ్చి గురుదక్షిణగా ఇవ్వమని కోరాడు. వెంటనే దుర్యోధనాదులు ద్రోణుని తీసుకొని పాంచాల దేశానికి బయలుదేరారు. దుర్యోధనాదులు ద్రుపదునితో యుద్ధం చేయడానికి ఉపక్రమించారు. వీరుడైన ద్రుపదుడు కౌరవులందరినీ ఓడించాడు. అది చూసిన అర్జునుడు ధర్మరాజును ద్రోణుని దూరంగా ఉంచి ద్రుపదునితో యుద్ధానికి తలపడ్డాడు. భీముడు ద్రుపదుని సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అర్జునుడు ద్రుపదునితో ద్వంద్వయుద్ధం చేసి అతనిని ఓడించి రథచక్రానికి కట్టి తీసుకువచ్చి ద్రోణుని ముందు పడవేశాడు. ద్రోణుడు ద్రుపదుని చూసి, ద్రుపద మహారాజు ఇలా దీనంగా పడి ఉన్నాడు, ఇప్పటికైనా మదం తగ్గిందా? నన్ను గుర్తుపట్టారా అని హేళన చేసి అతనిని విడిచిపెట్టాడు. ద్రుపదుడు ఆ అవమానాన్ని సహించలేకపోయాడు. తగిన ప్రతీకారం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ధర్మరాజు యవ్వరాజ్య పట్టాభిషేకం, దుర్యోధనాదుల కుట్ర. తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుని చేశాడు. ధర్మరాజు నలుగురు తమ్ములు 4 దిక్కులను జయించి రాజ్యాన్ని విస్తరించగా చక్రవర్తిలా ప్రకాశించసాగాడు. భీమార్జున పరాక్రమం, నకుల సహదేవుల శత్రు భయంకరం ప్రజల మెప్పు పొందాయి. ద్రోణుడు అర్జునుని పరాక్రమానికి మెచ్చి బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని ఇచ్చాడు. ద్రోణుడు ఆ అస్త్రమహిమను ఇస్తూ, అర్జున, నాకు అగ్నివృషుడు ఇచ్చిన ఈ అస్త్రం అమోఘ శక్తి కలది. ఇది లోకాలను మార్చివేస్తుంది. దీనిని సామాన్య మానవుల మీద ప్రయోగించరాదు. ఇప్పుడు నీవు నాకు మరొక గురుదక్షిణ ఇవ్వాలి. ఏ కారణం చేతనైనా నువ్వుగా నాతో యుద్ధం చెయ్యరాదు అన్నాడు. ధర్మరాజు వైభవం దుర్యోధనుడు సహించలేకపోయాడు. ఒకరోజు తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, పాండవులు మహావీరులు, నీవు ధర్మరాజును రాజును చేశావు. మంత్రులు, సామంతులు, ప్రజలు అతనిని గౌరవిస్తున్నారు. నీవు గుడ్డివాడివి. తాత భీష్ముని ప్రతిజ్ఞ వలన ధర్మరాజు మాత్రం తగిన రాజని ప్రజలు విశ్వసిస్తున్నారు. మమ్మల్ని ఎవరూ లక్ష్యపెట్టడం లేదు. నీవు మార్గాంతం ఆలోచించి వారిని కొంతకాలం ఇక్కడి నుంచి పంపించినట్లయితే ప్రజలు వారిని మర్చిపోతారు. కాబట్టి మాకు గౌరవం దక్కుతుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు బదులుగా, నాయనా దుర్యోధన, నాకన్నీ తెలుసు. నేను అంధుడను కనుక రాజ్యకార్యాలను స్వయంగా నిర్వహించలేను. పాండురాజు నాచే యజ్ఞయాగాలు చేయించాడు. రాజులను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. నన్ను భక్తితో సేవించాడు. కనుక నీకంటే పెద్దవాడైన ధర్మరాజుని యువరాజుని చేశాను. ఇప్పుడు తొలగించలేను అన్నాడు. దుర్యోధనుడు, తండ్రి, రాజ్యాధికారం వారసత్వంగా లభించేది. నీవు అంధుడవు కనుక నీ తమ్ముడు రాజ్యం చేశాడు. అతని మీద అభిమానం చూపిన ప్రజలు ధర్మరాజుని రాజుగా చూడాలని కోరుతున్నారు. ఆపై అతని కుమారుడు, ఆపై వారి వంశం రాజులవుతారు. మేము వంశపారంపర్యంగా బానిసలుగా ఉండవలసినదేనా? ఈ రాజ్యం నీది. నీ తరువాత మాకు చెందాలి. ప్రజాభిమతం మార్చడానికి కొంతకాలం పాండవులను వారణావతం పంపుతాం. ప్రజలు కొంత మరచిన తరువాత వారు తిరిగి వస్తారు అన్నాడు. ధృతరాష్ట్రుడు, నాయన, నా అభిప్రాయం కూడా అదే. కానీ ఇందుకు విదురుడు, భీష్ముడు అంగీకరించరు అన్నాడు. దుర్యోధనుడు, మీరు చక్రవర్తి కాబట్టి అందరూ మీ ఆజ్ఞను పాటిస్తారు. భీష్ముడు సమభావం కలవాడు కనుక ఏమీ అనడు. అశ్వత్థామ నాతో ఉంటాడు కనుక అతని మీద ప్రేమతో ద్రోణుడు నన్ను విడవడు. బావ మీద ప్రేమతో మనల్ని కృపుడు విడవడు. విదురుడు పాండవ పక్షపాతి అయినా ఒక్కడే ఏమి చేయగలడు? కనుక మీరు ఇందుకు సమ్మతించి తీరాలి అని బలవంతం చేశాడు.
గత్యంతరం లేక ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరించాడు. తండ్రి అనుమతి తీసుకొని దుర్యోధనుడు తన కపటోపాయం అమల్లో పెట్టాడు. ముందుగా కొందరు మంత్రులను పంపి పాండవులకు వారణావతం గురించి ఆసక్తి కలిగేలా చెప్పించాడు. గొప్పగా వర్ణించిన వారణావతం చూడాలన్న కుతూహలం పాండవులలో కలిగింది. ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, నాయనా ధర్మరాజా, నీ తండ్రి పాండురాజు గొప్ప కీర్తి గడించాడు. కాలవశాత్తు ఆయన ఇప్పుడు లేనప్పటికీ నీవు మీ తమ్ములు తండ్రికి తగిన తనయులు. ఇంతకాలం రాజ్యభారాన్ని మోసి అలసిపోయారు కనుక వారణావతంలో మీ తల్లితో కొంతకాలం విశ్రాంతి తీసుకుని రండి. గంగా తీరాన ఉన్న ఆ నగరం అత్యంత సుఖప్రదమైన నగరం అని విన్నాను. నా మాట కాదనరు కనుక నేనిది చెప్తున్నాను అన్నాడు. పెద్ద తండ్రి ప్రేమతో చెప్పిన మాటను తిరస్కరించలేక ధర్మరాజు భీష్మ ద్రోణ కృపాచార్యుల ఆశీర్వాదం తీసుకొని తల్లిని తమ్ములను వెంటబెట్టుకొని వారణావతం బయలుదేరాడు. ఇది చూసిన దుర్యోధనుడు ఆనందపడ్డాడు. పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణుని పిలిచి వారణావతంలో పాండవుల కొరకు లక్క, మట్టి, నెయ్యి మిశ్రమంతో చేసిన గృహాలను నిర్మించి వాటిలో పాండవులు యామరుపాటుగా ఉన్న సమయం చూసి ఆ గృహాలను తగులబెట్టు. వారి మరణ వార్త తీసుకువస్తే నీవు జీవితాంతం భోగాలను అనుభవించవచ్చు అని అతనిని ప్రలోభపెట్టాడు. పురోచనుడు అందుకు అంగీకరించాడు. పాండవులు శతశృంగం నుండి వచ్చే సమయానికి వారి వయస్సు వరుసగా 16, 15, 14, 13, 13 సంవత్సరములు అని ఇక్కడ ప్రస్తావించబడింది. ఆ తరువాత వారు 13 సంవత్సరములు ఉన్నారు. వారణావతానికి వెళ్లే సమయంలో వారి వయస్సు వరుసగా 29, 28, 26, 25, 25 సంవత్సరాలు. తల్లితో సహా వారణావతానికి బయలుదేరుతున్న పాండవులను చూసి పౌరులు పాండవుల అడ్డు తొలగించుకోవాలని వారిని వారణావతానికి పంపుతున్నారని గ్రహించారు. భీష్ముడు మొదలైన వారు అడ్డు చెప్పనందుకు కలత చెందారు. పాండవులు లేని రాజ్యంలో ఉండలేమని భావించి వారి వెంట నడవసాగారు. వారితో ధర్మరాజు పెదనాన్న కోరిక మీద వెడుతున్నామని తిరిగి రాగలమని నచ్చజెప్పి వారిని మరలించాడు. విదురుడు మాత్రం మరికొంత దూరం వారి వెంట వెళ్ళి నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు. తరువాత కుంతీదేవి వద్ద సెలవు తీసుకుని మరలి వెళ్ళాడు. విదురుని మాటలు అర్థం కాని కుంతీదేవి విదురుడు ఏమి చెప్పాడు అని ధర్మరాజును అడిగింది. ధర్మరాజు తల్లితో, అమ్మ, విషాగ్నుల వలన అపకారం జరగవచ్చని అప్రమత్తంగా ఉండవని చెప్పాడు. దుర్యోధనుని వెంట ఉండి అతను మనకు అపకారం తలపెడితే మనకు తెలియజేస్తానని చెప్పాడు అన్నాడు. విదురుని ప్రేమకు కుంతీతో సహా అందరూ ఆనందించారు. వారణావత ప్రజలు కుంతీదేవికి పాండవులకు ఘనంగా స్వాగతం చెప్పారు. వారి కోసం పురోచనుడు నిర్మించిన గృహాలను చూపి ఉండమన్నారు. శిల్పాచారుడైన పురోచనుని తగిన విధంగా పూజించి సత్కరించారు. పుణ్యాహవాచనం చేసి గృహప్రవేశం చేశారు. ఆ గృహాన్ని అణువణువు పరిశీలించిన ధర్మరాజుకు అందులో ఏదో కృత్రిమత్వం గోచరించింది. భీముని పిలిచి ఆ గోడలను చూపి వాటి నుండి ఏదో వింత వాసన వస్తోందని చెప్పాడు. భీముడు అది చూసి, అన్నయ్య, వీటి నుండి లక్క, తైలం కలిపిన వాసన వస్తోంది. గృహం సమీపంలో ఆయుధాగారం ఉంది, ప్రమాదం పొంచి ఉంది అని అభిప్రాయం వెలుగుచ్చాడు. విదురుడు చెప్పిన విషాగ్నులు ఇవేనని వారికి అర్థమయ్యింది. అది అర్థం చేసుకున్న భీముడు ఆవేశపడి, అన్నయ్య, మనం ఇప్పటి వరకు ఉన్న పాత ఇంటిలో ఉండి పురోచనుని ఈ ఇంటితో తగలబెడదాం అన్నాడు. ధర్మరాజు భీమునితో, భీమా, తొందరపడకు, విషయం మనకు తెలిసింది గనక అప్రమత్తంగా ఉందాము. మనకి ఈ విషయం తెలిసిందని తెలిస్తే దుర్యోధనుడు, పురోచనుడు వేరే ఉపాయం పన్నుతారు. అది మనకు తెలిసే అవకాశం రాకపోవచ్చు కనుక ఏమీ తెలియనట్టు ఉందాము అన్నాడు. పురోచనుడు పాండవుల సేవ నిమిత్తం ఒక బోయ వనితను నియమించాడు. ఆమెకు 5 కొడుకులు. వారంతా పాండవుల కదలికలను ఎప్పటికప్పుడు పురోచనునికి చేరవేస్తున్నారు. హస్తినలో దుర్యోధనుని కుతంత్రం తెలుసుకున్న విదురుడు ఒక మనిషిని పాండవుల వద్దకు పంపాడు. విదురుడు చెప్పిన సంకేతం చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు. అతడు ధర్మరాజుతో, ధర్మనందన, రాబోవు కృష్ణ చతుర్దశి నాడు పురోచనుడు లక్క ఇంటిని తగలపెట్టగలడు. కాబట్టి ఈ గృహం నుండి సొరంగ మార్గం త్రవ్వమని విదురుడు నన్ను పంపాడు అన్నాడు.
ధర్మరాజు విదురుని దూరదృష్టికి ఆశ్చర్యపడి ఆ కనకుడికి అనుమతి ఇచ్చాడు. కనకుడు లక్క ఇంటి నుండి వెలుపలికి బిలమార్గం ఏర్పాటు చేశాడు. భీముడు దానిని పరిశీలించి తృప్తిపడ్డాడు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.